కృష్ణమ్మ ఒడిలో నీరు లేక అల్లాడిపోతున్న వేల ఎకరాలను గోదావరి ఆదుకుంది. శాసనసభ్యుడు చొరవ, ఇంజనీరింగ్ ప్రతిభ కలిసి కృష్ణా డెల్టా శివారు ప్రాంతంలో 30,000 ఎకరాల వరి పంటకు ప్రాణముచ్చింది. పట్టిసీమ పశ్చిమ గోదావరి జిల్లాలో కృష్ణా ఆయకట్టు రైతులకు ఊరటనిచ్చింది. దాదాపు 50 కోట్ల రూపాయల విలువైన పంటకు నష్టం కలగకుండా చూసింది. ఒక చిన్న ఆలోచన అక్కడి రైతుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. పోలవరం కుడి కాలువ నుంచి ఏలూరు కాలువల్లోకి పరవళ్లు తొక్కుతున్న పట్టిసీమ గోదావరి జలాలివి. ఎలాంటి మోటార్లు లేవు. పోలవరం కుడి కాలువకు గండి కొట్టలేదు. నీటి ప్రవాహం ఆధారంగా గొట్టాలతో నీటిని తోడి కృష్ణా డెల్టా శివారు ప్రాంతంలో చేయి దాటిపోతున్న వేల ఎకరాలకు ప్రాణం పోస్తున్నారు. గోదావరి కృష్ణల అనుసంధానమే పట్టిసీమ ఎత్తిపోతల పథకం లక్ష్యం. శరవేగంగా నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో ఇప్పటికే 2 పంపులు పనిచేస్తున్నాయి. సుమారు 1200 క్యూసెక్కుల నీరు పోలవరం కుడికాలువ ద్వారా కృష్ణానదికి పంపిస్తున్నారు. అయితే ఈ నీరు కృష్ణాకు వెళ్లడం, అక్కడ్నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న కృష్ణా డెల్టా శివారు భూములకు అందడం కాలయాపనతో కూడుకున్న పని. కృష్ణానదిలో ఈసారి చాలినంత ప్రవాహం లేక ఆయకట్టుకి పూర్తి స్థాయిలో సాగునీరందలేదు. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గంలో సుమారు 50,000 ఎకరాలు కృష్ణా డెల్టా పరిధిలో ఉన్నాయి. సాగునీరు లేక ఈ పంటంతా ఎండిపోయే దశలో ఉంది. కొన్నేళ్లుగా ఇక్కడి రైతులకు ఇదే అవస్థ. తమ పంటను ఆదుకోవాలని ఈ ప్రాంత రైతులు దెందులూరు శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్కు విన్నవించారు. ఆయన ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వంతో పాటు స్థానిక ఇంజనీరింగ్ అధికారులతో చర్చించారు. కృష్ణా డెల్టా శివారు భూములకు నీళ్లిచ్చేందుకు ఆలోచించారు. ధవళేశ్వరం నుంచి గోదావరి నీరు ఏలూరు సమీపాన తూర్పులాకుల వరకు వస్తుంటాయి. తూర్పులాకులకు మరోవైపు నుంచి కృష్ణా కాలువ కలుస్తుంది. తూర్పులాకుల వద్ద సుమారు 50 ఆయిల్ ఇంజిన్లు పెట్టి గోదావరి నీటిని కృష్ణా కాలువలోకి మళ్లించారు. అలా దెందులూరు మండలంలో కృష్ణా ఆయకట్టుకు సాగునీరు కొంతవరకు వెళ్లింది. అయితే తడారిన పొలాలకు ఈ నీరు సరిపోలేదు. పట్టిసీమ నీటిని కూడా పంపించాలని ఆలోచన చేశారు. జానంపేట వద్ద పోలవరం కుడికాలువలో కేవలం గొట్టాలు మాత్రమే ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా నీటిని మళ్లించారు. ఎలాంటి మోటార్లు లేకుండా కుడికాలువ గండి కొట్టకుండా సైఫనింగ్ పద్ధతిలో నీటి ప్రవాహం ఆధారంగా గొట్టాలతో నీటిని తోడుతున్నారు. ఈ నీటిని తమ్మిలేరులో విడిచిపెట్టి ఏలూరు పడమటిలాకుల వద్ద ఉన్న కృష్ణా కాలువకు తరలిస్తున్నారు. తొలిసారిగా చేసిన ఈ ప్రయోగం మంచి ఫలితాన్నిచ్చింది. పట్టిసీమ నుంచి గోదావరి నీరు తొలిసారిగా కృష్ణా డెల్టాకు చేరింది. ఎండిన పంటకు ప్రాణమొచ్చింది. గోదావరి నీటితో తమ పంట దక్కిందని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కృష్ణ వాటర్ వద్దని చెప్పి అందరు ఆశతో పొలాలను ఊడ్చామండి. ఊడ్చిన తర్వాత కొంత రోజులు కొంచెం వచ్చినాయి. అప్పుడు వర్షం కూడా పడింది. తర్వాత కృష్ణాకాలం రాలేదు, వర్షం కూడా పోయినాయండి సార్. పోయి అంతా ఎండిపోయింది సార్. ఎండిపోయిన తరుణంలో తూర్పులాగల దగ్గర నీరు వస్తుందని తెలుసుకుని మా రైతులు కొత్త తాళం రైతులందరం కలిసి ప్రజాప్రతినిధులకు వెళ్తే మాకు 3 సార్లుగా 5 రోజులకు వంతు వరకు ఇప్పించారండి. వంతు వరకు ఇచ్చినప్పుడు కూడా 5 రోజులకు పడిన వాళ్ళకే పడిన తప్పితే 2వ నీళ్ళు పడలేదు సార్. 3వ స్థానంలో తమిళ నీళ్ళు తీసుకొచ్చిన తర్వాత మా కలెక్టర్ గారు కానీ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు తీసుకొచ్చిన తర్వాత అందరూ నీళ్ళు పుష్కలంగా అందింది సార్. రాకపోతే అందరికీ నీళ్ళు అంది సంతోషం ఉన్నారు సార్. లేకపోతే అందరూ మహా ఇబ్బందులు పడిపోయాడు. తింటా కూడా తిండి ఉండదు సార్. అంత దారుణం ఉంది సార్ పరిస్థితి. ఇదే ఫస్ట్ టైం అండి గోదావరి నీళ్ళు మాకు రావటం. ఎప్పుడు మేము జీవితంలో ఎప్పుడు చూడాల, ఇదే ఫస్ట్ సార్. జానంపేట వద్ద ఖర్చు లేకుండా గోదావరి నీటిని మళ్లించడం మంచి ప్రయోగం. సాధారణంగా 30,000 ఎకరాలను ఇంజిన్లతో నీరు తోడి తడపాలంటే లక్షల రూపాయలు ఖర్చవుతుంది. అలాంటిది కేవలం గొట్టాలతో వేల ఎకరాలకు సాగునీళ్లు అందించడం ప్రతిభకు తార్కాణం. ఈ పైపులు చేస్తుంది పెట్టి మనకి జానంపేట దగ్గర నుంచి వచ్చినాక అందరికీ పుష్కలంగా పండియండి. మాకు బాగా పంటలు కూడా బాగా పండుతాయండి. ఊడ్చిన వాళ్ళకి బాగా చాలా సేవ్ చేశారండి. మాకు ఇవి ఒక 6 రోజులు మట్టి మాకు నీళ్ళు వస్తానండి. ఆ నీళ్ళు రావడం వల్ల ఈ చేలు ఈ పంట అనేది దక్కుతుందండి. ఆ నీరే రాకపోతే కనుక మేము ఈసారి రైతులందరూ అన్యాయం అయిపోవాలండి. ఒక చిన్న ఆలోచన సాగునీటి కోసం అల్లాడుతున్న రైతులకు ఎంతో ఉపయోగపడింది. కోట్ల రూపాయల విలువ చేసే పంట చేతికొస్తోంది. పట్టిసీమ ద్వారా కృష్ణమ్మ ఒడిలో నీరు లేక ఎండిపోతున్న వేల ఎకరాలకు గోదావరి దాహం తీర్చగలిగింది.